నిన్న మొన్న చూసినారు పార్లమెంట్లో జరుగుతున్న గొడవ. అమిత్ షా వ్యాఖ్యలు వాటి ఏ ఉద్దేశంతో అన్నట్లు ఆయన లేతే కనుక ఇప్పుడు అమిత్ షా లాంటి వాడికి అంబేద్కర్ ఎన్నడూ అర్థమవుతాడు కూర్చొన్న. ఆయనకున్న అర్హతలు ఏంటి అసలు? ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పనులు చేశాడు? తనకు అగెనెస్ట్గా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి జడ్జీలను చంపిన దానిలో కూడా ఆయన పేరు వచ్చింది. అంటే ఏమో కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ప్రజల తప్పో లేకుంటే ఇంకోరు తప్పో, కానీ కొంతమంది అనర్హులు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. ఉన్నంత మాత్రాన ఆ స్థానానికి ఉన్న ప్రాముఖ్యత వేరు, వాళ్ళ మైండ్ సెట్కి ఉన్న ప్రాముఖ్యత వేరు. అంబేద్కర్ లాంటి వాడిని ఎన్నడూ అర్థం చేసుకోవాలి అమిత్ షా. ఏదైనా మాట్లాడగలుగుతాడు ఆయన. వాళ్ళ దేశానికి హోంమంత్రి ఆయన. ఏదైనా మాట్లాడగలుగుతాడు. దానికి ఏం వాల్యూ ఉంటుంది? అంత పెద్ద సీట్లో కూర్చున్నప్పుడు తెలుసుకోవాలి, నోరు జారొద్దు, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎట్లన్నా దాన్ని తిమ్మిని బమ్మి చేసే చాకచక్యం అమిత్ షాకు ఉంటుంది. నేనేం అవమానించలేదు, నేను వేరే ఉద్దేశంతో అనొచ్చు, లేకపోతే ఇట్లా అయిద్దని అనుకోలేదని కూడా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ వాళ్ళకి పెద్ద గౌరవం లేదు అమిత్ షా మీద. అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ ఎన్నడూ అంబేద్కర్ను ఆచరణలో గౌరవించినట్టు కనబడదు. వాళ్ళ వర్ధంతి రోజు, జయంతి రోజు వాళ్ళను గౌరవించడం వేరు, కానీ ఆచరణ లోపల అంబేద్కర్ స్ఫూర్తిని అమలు చేసిన దాఖలాలు కనబడాయి మనకి. లాస్ట్ 11 ఇయర్స్లో కూడా ఇద్దరు కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళల్లో. అంబేద్కర్ ఆశయాలను వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ నిజంగానే వాళ్ళు గౌరవించారా? చర్చ పెడితే దాని మీద వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, అంబేద్కర్ ఏం చెప్పిండు అనేది బయటకు వస్తుంది. కానీ దళితుల్లో బీజేపీ పట్ల ఒక నెగిటివ్ భావన వచ్చిందేమో, ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతున్నది. అది ఒక దళితులకే కాదు కదా, అంబేద్కర్ ఒక దళితులకే ఆరాధ్యం కాదు కదా. ఆయన పుట్టడం దళిత కమ్యూనిటీలో పుట్టొచ్చు, బట్ అంబేద్కర్ని అందరూ అందరూ ఈసారి బీసీలు కూడా చాలామంది హట్ అయ్యారు బాగా ఆ మాట మాట్లాడడం వల్ల. అంబేద్కర్ని అందరూ ఓన్ చేసుకుంటారు. ఈ మధ్య బాగా పెరిగింది, బీసీలు బాగా ఓన్ చేసుకుంటున్నారు. బహుశా మీలాంటి వాళ్ళు మాట్లాడడం చెప్పడం బాగా ఇంపాక్ట్ బహుశా సౌత్లో ఉన్నట్టుంది. అది అంబేద్కర్ బొమ్మలు పార్లమెంట్లో ప్రదర్శించడం, ఫొటోస్, పెద్ద పెద్ద ఫొటోస్. అది తర్వాత సోషల్ మీడియాలో మొత్తం దేశవ్యాప్తంగా బహుజనులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంపాక్టు బీజేపీకి నెగిటివ్ ముద్ర నెగిటివ్ పడుతుంది, బట్ లాస్ట్ మినిట్లో వచ్చి ఏదో చేస్తాడు. పోయినసారి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి మందకృష్ణ మాదిగా భుజం ఇచ్చేయగానే అంత కూల్ అయిపోయిండ్రు, వర్గీకరణ చేస్తానని చెప్పే. అంటే ఎలక్షన్ టాక్టిక్స్ వేరే ఉంటాయి. 4 ఏళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారు. ఎలక్షన్ దగ్గరకు వచ్చిందంటే మేమే నిజమైన మీకు ప్రయోజనాలు మా వల్లనే కలుగుతాయనే పద్ధతిలో మభ్య పెడతారు, నటిస్తారు. కానీ ఒకటి, నేను కాంగ్రెసు అంబేద్కర్ను ముంచింది, నష్టం చేసింది అని బీజేపీ వాళ్ళు పదే పదే అంటున్నారు. ఆ రోజు బీజేపీ లేదు, ఉన్నది కాంగ్రెసే. ఆయన గాంధీని అన్నాడు, కాంగ్రెస్ను అన్నాడు. కానీ రాజ్యాంగం రాయడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెసే, మంత్రిని చేసింది కాంగ్రెసే. ఎందుకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ అంబేద్కర్ పదే పదే మాట్లాడుతున్నారు? లేదు, ఆ రోజు ఏంటంటే నెహ్రూ ఉన్నప్పుడు ఆయన ప్రతిభను గుర్తించిండు, గౌరవించిండు, గాంధీ కూడా. బట్ భారతరత్న వాళ్ళు ఇవ్వలేదు, వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు. ఆ ఒక్కదాని మీద మీరు ఇవ్వలే కదా అంబేద్కర్కి, మేమే ఇచ్చినాం కదా అనేది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ ఏదైనా భారతరత్న అంత ఆలస్యంగానైనా ఇవ్వడం అనేది అది డెఫినెట్గా ఆహ్వానించదగ్గది. వాజ్పేయి అయినా గుర్తించండు, గౌరవించండు. కానీ వాజ్పేయి నాటి బీజేపీ కాదు ఇది. వాజ్పేయి నాటి బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉన్న బీజేపీ కూడా కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే మోడీ అండ్ అమిత్ షా నడుపుతున్న బీజేపీ ఇది. ఆయన అదాని మాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తాడా, ఆర్ఎస్ఎస్ మాటలకు ఎక్కువ వాల్యూ ఇస్తాడా అనేది బీజేపీ వాళ్ళే చెప్పాలి. బట్ పాలనా రీతులు, పాలనా తీరు మాత్రం ఆశాజనకంగా లేదు. ఏం పెద్దగా దేశంలోని మౌలిక సమస్యలను పరిష్కరించే దిశలో ఒక్కడిగైనా 11 ఏళ్లలో ముందు పడ్డట్టు కనబడదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఒక అడుగుజాడలను ఇప్పుడు చెప్పగలుగుతాం కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ కంటే, నేను ఒక 3 గంటలు చెప్పగలుగుతా. మోడీ ఏం చేసిండు భారతదేశానికి డిఫరెంట్గా, ఒక 5 నిమిషాలు మాట్లాడలేరు బీజేపీ వాళ్ళు. అంటే ఇతర ప్రధానమంత్రుల కంటే భిన్నంగా ఏం చేసిండు? ఇతర ప్రపంచ దేశాల వాటిలో గౌరవాన్ని పెంచింది నరేంద్ర మోదీ. ఆర్థిక వ్యవస్థను డబల్ డిజిట్కి తీసుకొచ్చి మోడీకి సంబంధం లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఏదైతే పునాదులు వేశాడో పివి నరసింహారావు గారి పీరియడ్లో గ్లోబలైజేషన్ అది నడుస్తూ ఉన్నది.
ఈయన అంటాడు కదా న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని రేవంత్ రెడ్డి. అంటే ఒకసారి బండిని ట్రాక్ మీద పెట్టిన తర్వాత అది నడుస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రులు మారచ్చు, సరిహద్దులు మారచ్చు, కానీ అది కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు అది ఆగిపోమంటే ఆగిపోయేది కాదు. ఆ క్రెడిట్ అంతా నాదే అని అనుకుంటే తప్పదు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఐటీ బూమ్ స్టార్ట్ అయింది, బట్ అంతా నేనే చేసినా అంటే తప్పది. మనం మొదలుపెట్టిండు, ప్రతి ముఖ్యమంత్రి దాన్ని ముందు తీసుకెళ్తాడు. బట్ మోడీ తనదైన ముద్ర వేసుకున్నది ఏది కనబడదు. డిమానిటైజేషన్ చేశాడు, నోట్ల రద్దు, ఒక విప్లవాత్మకమైన చర్య. దానివల్ల ఏం ప్రయోజనాలు చేకూరినాయి అని అంటే ఈ రోజు వరకు చెప్పలేదు. అట్లా ఇంకోటి ఏదో చేసే కదా నోట్ల రద్దుతో పాటు, పెద్ద నోట్ల రద్దు చేసిండు, తర్వాత ఇంకోటి ఏదో ఉంది, జిఎస్టీ పెట్టాడు. జిఎస్టీ పెట్టడం వల్ల ప్రభుత్వాలకు కొద్ది ఆదాయం పెరిగింది. అదని చెప్పాలి కదా, ఎంత లాభం వచ్చింది, ఎంత అయింది, ఎకానమీలో ఎంత భూమి అయింది. తర్వాత గ్రోయింగ్ ఎకానమీ అనేది ఈయన ప్రత్యేకంగా చేయడం వల్ల ఏం రాలే. గ్లోబలైజేషన్ వల్ల విదేశీ కంపెనీలు వచ్చినాయి, ప్రొడక్షన్స్ పెరిగినాయి, ఉత్పాదకత, వాటితో పాటుగా ఎంప్లాయ్మెంట్ పెరిగింది. తర్వాత ఇవన్నీ కూడా వాటి పద్ధతిలో. భారతదేశం అనేది ఏంటంటే ఎక్కువ కన్జ్యూమర్స్ ఉన్న దేశం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం కాబట్టి ఇక్కడ ఎక్కువ వినియోగదారులు ఉంటారు. కాబట్టి గ్లోబలైజేషన్లో భాగంగా అన్ని కంట్రీస్ నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు. అక్కడ నుంచి ప్రోడక్ట్స్ని తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకోటి అక్కడ ప్రొడక్షన్ కూడా చాలా కాస్ట్లీ అవుతుంది, మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని భారతదేశంలో తయారు చేసి భారతదేశంలోనే అమ్మినట్టయితే ఆదాయం వాళ్ళకు వస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టి కన్జ్యూమర్స్ను దృష్టిలో పెట్టుకొని, మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదివరకు అంతా చైనా నుంచి వచ్చేది, ఇప్పుడు ఎక్కువ భాగం ఇక్కడి నుంచి వచ్చింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. బట్ అది అమలు చేయడానికి ఈయన ఇచ్చిన ప్రోత్సాహం ఏంది? పోనీ కోవిడ్ టైంలో ఆయన తీసుకున్నాయి నిజంగానే ఏ దేశంలో తీసుకోనంత అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నాడా? ఏం తీసుకోలేదు. సాంప్రదాయ వైద్యాన్ని అనంతయ్య లాంటి వాళ్ళు, మల్లిక్ పర్చూరి లాంటి వాళ్ళు, రాధేశ్యామ్ లాంటి డాక్టర్స్ ఎంతోమంది చిన్న చిన్న ₹2, ₹5 క్యాప్సూల్స్తోని లంగ్ 95% పాడైన వాళ్ళని కాపాడారు. వాళ్ళని గుర్తించలేదు, గౌరవించలేదు. మీరు సైలెంట్గా ఉండండి, ఎందుకంటే ఫార్మా మాఫియా మంచిది కాదు అని అట్లా బెదిరించిండ్రు. అవునా? అవును. వాళ్ళు ఎవరిని, వాళ్ళకి ఏం ప్రోత్సాహం ఇచ్చారు? అనంతయ్య మీద కేసులు, పర్చూరి మల్లిక్ మీద కేసులు, ఇక్కడ సుల్తాన్ బజార్లో. రాధేశ్యామ్ గారు అంటే ఇక ఆయన బయటకు అంత ఎక్స్పోజ్ కాలేదు. బట్ వీళ్ళందరూ కూడా, ఈవెన్ రామ్దేవ్ బాబా అసలు వ్యాక్సిన్ తీసుకోవద్దని చెప్పారు. రామ్దేవ్ బాబు కనపడకుండా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఆయన. ఉన్నాడు, ఆయన వరకు ఆయన హరిద్వార్కు పరిమితం అయిపోయాడు అంతే. ఆయన కాంగ్రెస్ పీరియడ్లో ఎక్కువ కనిపించాడు. ఆయన ఏమన్నాడు, భారత్ స్వాభిమాన్ యాత్ర అని చేశాడు. ఓ పార్టీ కూడా పెట్టాడు ఆయన. పెట్టి ఈ 2 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు ఏమో బ్లాక్ మనీ ఉంది, ఈ మనీ అంతా వెనక్కి తీసుకురావాలి అని అన్నాడు. అన్నాక మోడీ ఉండి, నేనే ప్రధానమంత్రి అవుతున్నా, నేను చేస్తా కదా, మళ్ళీ నువ్వు పోటీ పెట్టడం ఎందుకు, నాకు సపోర్ట్ చేయమన్నాడు. అందువల్ల ఆయన పోటీ పెట్టలేదు, ఆ పార్టీని క్లోజ్ చేసేసుకున్నాడు ఆయన మోడీ మీద గౌరవంతో. ఈ మోడీ పీరియడ్లో ఏమైంది, 4 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు పోయింది బ్లాక్ మనీ. ఏ స్విస్ బ్యాంకులకు వెళ్ళి తీసుకొచ్చి జనతా ఖాతాలలో ఎక్కడేసాడు? కరెక్టే, ఏలే కదా. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మోడీ ముద్ర ఏది భారతదేశం మీద? ఒక సర్దార్ పటేల్ విగ్రహం కట్టినందుకు నర్మదా సాగర్ ప్రాజెక్టు దగ్గర నర్మదా సరోవర్ డ్యామ్ ఆ ఒడ్డున సర్దార్ పటేల్ బొమ్మ చాలా పెద్దగా పెడతాడు, దాన్ని చూసి గౌరవించాలనా? అంబేద్కర్ విగ్రహం కనుక కేసీఆర్ ఇక్కడ పెట్టినట్టుగా. అంటే నేనేది ఏంటంటే ముద్రలు ఉండాలి. అదే కేసీఆర్ ముద్ర తెలంగాణ మీద ఉన్నది, తెలంగాణ ఎకానమీ మీద ఉంది, సకల రంగాల మీద ఉంది, తెలంగాణ ప్రాజెక్టుల మీద ఉంది. అవినీతి ఆరోపణలు పోతాయి, రేపు ఎల్లుండో తేడతెల్లమవుతాయి. బట్ ఆయన చేసిన దానివల్ల ఎకానమీ పెరిగింది, ప్రజల ఎకానమీ పెరిగింది, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. అన్ని రంగాలలో కూడా ఇంపాక్ట్ ఉన్నది. కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో. మరి ఎందుకు నరేంద్ర మోదీ వెంట దేశం నడుస్తున్నది? ఓట్లు ఎందుకు వేస్తున్నారు? మహారాష్ట్ర రిజల్ట్ చూసినాం కదా మనం. సరే, ఏదేమైనా అవినీతి పౌడు కాదు అనేది అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే 11 ఏళ్ళైనా కూడా ఆయన మీద ఏ స్కామ్ లేదు. బట్ ఆయన చేయాల్సిన పనులన్నీ పక్కన ఉన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ స్కామ్లు ఆయన చేయకపోయినా కూడా ఇలా అదాని మీద అమెరికాలో కేసు బుక్ అయింది. మనకు తెలుసు అదాని ఎంత ఎదిగిండు అనేది. ఇప్పుడు నువ్వు నేనేమన్నా ఎదిగినామా ఈ భారతదేశంలో? 13 ఏళ్ళల్లో 11 ఏళ్ళు అయింది కదా, మన ఇద్దరం ఏమి ఎదగలే కదా. అదాని ఎక్కడి నుంచి ఎక్కడ పోయాడు?
అసలు అదాని పేరే తెలియదు మనకు అంతకుముందు. ఎవరో కొంతమంది ఇండస్ట్రియలిస్ట్లో తెలుసు ఆయన పేరు. మరి అదాని ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఎన్ని వందల వేల రెట్లు ఆయన ఆస్తులు పెరిగాయి. ప్రపంచ కుబేరుడు. ప్రపంచ కుబేరుడు ఆయన. అందుకే ఎవరిని డెవలప్ చేస్తున్నాడు? మోడీ పాలసీస్ వల్ల ఎవరు డెవలప్ అవుతున్నారు? ఇక్కడ నేను మళ్ళీ ఇంత అడిగింది అది తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపును ఇవ్వడం కోసమై మనం చేసిన ప్రాజెక్టే 100 మందిని కలిసి ఇంటర్వ్యూలు చేసేసి అది రికార్డ్ అయి ఉన్నది ఇప్పటికి. ఉంది రికార్డు. కాకపోతే ఏంటంటే ఇంకా కొంతమంది తీసుకోవాలి కూర్చొన్న మీరు టైం అది పబ్లిష్ చేయాలి. దాన్ని అన్నీ అట్లే ఉంటున్నాయి అవి. అదే మీరు టైం ఇచ్చినట్టయితే దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి? ఎందుకంటే ఉద్యమ చరిత్రను వాళ్ళ గొంతులో నుంచి ఇప్పుడు చాలామంది చనిపోయారు చాలామంది. గద్దర్ చనిపోయాడు, సాయి చంద్ చనిపోయాడు, తర్వాత శ్రీధర్ రెడ్డి చనిపోయాడు. వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేసాం. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేద్దాం. అది ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు ఉద్యమకారులు ఎవరో తెలుసు. తీసుకోవచ్చు కదా, గవర్నమెంట్ తీసుకున్న పెట్టవచ్చు, వాళ్ళు గవర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇప్పటివరకు అడిగిన వాళ్ళు లేరు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దిలీప్ అడిగాడు. బట్ మళ్ళీ తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎవరు దాన్ని ప్రస్తావించలేదు. బట్ ఇప్పటికైనా మనం దాన్ని బయటకు తీసుకురావాలి. దీనిపైన ఉద్యమకారుల గుర్తింపు పైన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? సీరియస్గా దీన్ని చర్చ చేయాలి. నేనేమంటున్నాను బుచ్చన్న, ఒకవేళ రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకొక లిస్టు తీసుకురావాలి అని అనుకుంటే, ఇంతటితోనే క్లోజ్ చేద్దాం అనుకుంటే అందరు తప్పుపడతారు ఆయన్ని. ఇంకొక లిస్ట్ తీసుకురావాలనుకుంటే నిజంగానే ఉద్యమ కాలంలో కష్టపడ్డ వాళ్ళు ఎవరు, కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, నిజంగానే ఆర్థిక సహాయం అవసరమైన వాళ్ళు ఎవరు, కొన్ని పారామీటర్స్ పెట్టుకొని ఒక కమిటీ వేయాలి. క్యాబినెట్ సబ్ కమిటీ వేసుకోవచ్చు, లేదా బయటి వాళ్ళని కూడా కలుపుకొని క్యాబినెట్ వాళ్ళతో కలిసి కూడా వేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పక్షాన కొందరు ఉండాలి, అధికారులు ఉండాలి, మంత్రులు ఉండాలి, అట్లే ఉద్యమకారుల పక్షాన కూడా కొందరు ఉండాలి. వేసి గుర్తించాలి. 69లో ఉన్న వాళ్ళను, ఇప్పుడు 52 వాళ్ళు అయితే ఎవరు బతికలేరు, 69లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్లకు మినిమం ఇవ్వాల్సిన ప్రయోజనాలు. నువ్వు ₹1 ఇస్తావా, 50 లక్షలు ఇస్తావా, నీ ఇష్టం, బడ్జెట్ని బట్టి. అందరికీ ఇప్పుడు 9 మంది ₹1 ఇచ్చాడు కాబట్టి మిగతా వాళ్ళకు కూడా కోటి రూపాయలు ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళకి గుర్తింపు, నష్టమే ఉంది. 500 మందికి 500 నష్టం అయితే లేదు. బట్ గుర్తింపు, గౌరవము, తర్వాత మినిమం. ఇప్పుడు ఒక హెల్త్ కార్డు, వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఫ్రీ ట్రీట్మెంట్ ఆ కుటుంబానికి ఒకటి. సెకండ్ ఏంటంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఒక పాస్. వాళ్ళు ఏ బస్సు ఎక్కినా ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఫ్రీ ట్రావెల్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించినట్టయితే ట్రైన్లో కూడా ఫ్రీగా ప్రయాణం చేసేటట్టు అవకాశం ఇవ్వాలి. మూడోది ఏంటంటే వాళ్ళకు సంబంధించి ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నట్టయితే వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి, లేదా ఇల్లు కట్టుకుంటామంటే ప్లాట్ అని ఇవ్వాలి. తర్వాత ఎవరన్నా ఇప్పుడు మలిదశ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగులకు ఏదైనా నిరుద్యోగ భృతాన్ని ఇవ్వాలి. అయితే 2 అంచెలలో ఇవ్వాలి. ఒకటేమో పూర్తిగా త్యాగం చేసిన వాళ్ళకు ఈ మొన్నటి లిస్టులో యాడ్ చేయాలి వాళ్ళని, ఆ ₹1 వాళ్ళకి ఇది. తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉపాధి కోసం ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఒక నిరుద్యోగ వృత్తి లాంటిది ఇప్పుడు కేసీఆర్ ఎట్లయితే ఉద్యమంలో పాల్గొన్న ఎన్జిఓలకు, ఇది అఫీషియల్స్కి, టీఎన్జిఓలకు స్పెషల్ గ్రాంట్ ఇచ్చాడు కదా ఉద్యోగులందరికీ కూడా తెలంగాణ సాధించిన తర్వాత. అట్లా నిరుద్యోగులకు వాళ్ళు ఉద్యమంలో అన్ని త్యాగాలు చేశారు, ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టలేదు, కెరియర్ పాడు చేసుకున్నారు, వాళ్ళకు ఏదన్నా ఒకటి భృతి అనేది, ఈయన మొత్తం నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు ఎలక్షన్స్లో. అందరికి ఇవ్వకపోయినా ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు, కేసులు అయిన వాళ్లకు, పదవులు లేని వాళ్లకు, హోదాలు లేని వాళ్లకు, వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఏది ఇవ్వకున్నా ఏం కాదు. ఎవరైతే నిజంగానే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించి ఇవ్వాలి. అంటే కొన్ని వేల మంది వస్తారు. ఇది పారామీటర్స్ డిసైడ్ చేసి ఆ కమిటీ అనేది తక్షణమే అనౌన్స్ చేసినట్టయితే 6 నెలలు కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, బట్ అనౌన్స్ చేస్తే మంచిది వాళ్ళకు కూడా.